ఓం శ్రీ మాత్రే నమః. ఎవరు అవునన్నా కాదన్నా మకర రాశి వారి జీవితంలో జరగబోయేది ఇది ఆగస్టు నెల 20వ తేదీ మొదలు 25వ తేదీ వరకు మీకు అఖండ రాజయోగం. ఈ 4 మార్పులు తప్పకుండా చూస్తారు. అసలు ఈ మకర రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి ఆగస్టు 20 తేదీ నుండి 25వ తేదీ వరకు కూడా జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకబోతూ ఉన్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా మకర రాశి వారి జీవితంలో జరగబోయేది మాత్రం జరగక తప్పదు. ఇన్ని రోజులుగా కూడా మీరు ఎదురు చూస్తున్న సమయం అయితే దగ్గర పడబోతుంది. ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఆలస్యాలు, ఎన్నో నిరాశలు చూసిన తర్వాత ఇప్పుడు మీ జీవితంలో పరిస్థితులు ఒక్కొక్కటిగా మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ముఖ్యంగా ఆగస్టు 20వ తేదీ నుండి 25వ తేదీ మధ్య మీరు గమనించాల్సిన కొన్ని సంకేతాలు అయితే కనిపించబోతూ ఉన్నాయి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు, మీకు వచ్చే అవకాశాలు, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తన ఇవన్నీ కూడా పెద్ద మార్పుకు సంకేతాలుగా ఉండవచ్చు. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో మకర రాశి వారు తప్పకుండా పాటించాల్సిన ఒక ముఖ్యమైన విషయం చెబుతాను. ఆగిపోయిన పనులు మళ్ళీ కదలడం. మకర రాశి వారికి చాలా కాలంగా కూడా ఒక పని పదే పదే వాయిదా పడుతూ ఉండవచ్చు. మీరు ఎంత ప్రయత్నం చేసినా ముందుకు వెళ్ళని పరిస్థితి ఉండవచ్చు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఫలితం కనిపించకపోవడం వలన ఇది ఎప్పటికైనా పూర్తి అవుతుందా అనేటటువంటి ఆలోచన కూడా మీలో వచ్చి ఉండవచ్చు. కానీ ఆగస్టు 20 తర్వాత పరిస్థితిలో మార్పు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఊహించిన వ్యక్తి నుండి ఒక ఫోన్ కాల్ రావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమాధానం రావచ్చు. నిలిచిపోయిన డబ్బు విషయంలో కదలిక రావచ్చు. ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం ముందుగానే వెళ్ళవచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మీరు ఇప్పటి వరకు కూడా వదిలేయాలని అనుకున్న ఒక ప్రయత్నాన్ని పూర్తిగా వదిలేయకుండా ఒక్కసారి మరొక కోణంలో ప్రయత్నం చేయడం మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు అదృష్టం తలుపు తెరవడానికి ముందు మన సహనాన్ని పరీక్షిస్తుంది. 2వ మార్పు డబ్బు విషయంలో ఊహించని ఉపశమనం. మకర రాశి వారు డబ్బు విషయంలో చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే స్వభావం కలవారుగా ఉంటారు. కానీ గత కొంతకాలంగా వచ్చిన ఖర్చులు, బాధ్యతలు, కుటుంబ అవసరాలు మీపైన ఒత్తిడిని పెంచి ఉండవచ్చు. ఆగస్టు 20 నుండి 25 మధ్య ఆర్థికపరమైన విషయాల్లో ఒక ఉపశమనం కనిపించే అవకాశం అయితే ఉంటుందండి. ఎక్కడి నుండో రావాల్సిన డబ్బు రావచ్చు. ఒక చెల్లింపు పూర్తి అవ్వవచ్చు. అదనపు ఆదాయానికి సంబంధించిన అవకాశం రావచ్చు. ఉద్యోగం చేస్తూ ఉన్నవారికి కొత్త బాధ్యత లేదా మంచి అవకాశం రావచ్చు. వ్యాపారం చేస్తూ ఉండేవారికి కొత్త కస్టమర్లు లేదా కొత్త ఆర్డర్లు కూడా రావచ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. డబ్బు వస్తుంది కదా అని వెంటనే పెద్ద మొత్తంలో ఖర్చు చేయకండి. ఈ సమయాన్ని డబ్బు నిలబెట్టుకునే సమయంగా ఉపయోగించుకోండి. అవసరం లేని అప్పులు, అవసరం లేని పెట్టుబడులు, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే అదృష్టం అంటే కేవలం డబ్బు రావడం మాత్రమే కాదు, వచ్చిన డబ్బును నిలబెట్టుకోవడం కూడా అదృష్టమే. 3వ మార్పు మిమ్మల్ని తక్కువగా చూసిన వారే మీ యొక్క విలువను గుర్తించడం. మకర రాశి వారికి ఇది చాలా ఆసక్తికరమైన మార్పు. మీరు కష్టపడుతున్నప్పుడు పట్టించుకొని వ్యక్తులు ఉండవచ్చు. మీరు చెప్పిన మాటకి విలువ ఇవ్వని వారు కూడా ఉండవచ్చు. మీరు ఎదగలేరని అనుకునేవారు కూడా ఉండవచ్చు. కానీ మీరు మాత్రం నిశ్శబ్దంగా మీ పని చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. ఆగస్టు 20 తర్వాత మీలో వస్తున్న మార్పును చూసి కొంతమంది వ్యక్తులు తమ యొక్క అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఒకప్పుడు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వ్యక్తి మీకు సహాయాన్ని కోరవచ్చు. మీ సలహాకు విలువ ఇవ్వవచ్చు. మీ విజయాన్ని చూసి మిమ్మల్ని అభినందించవచ్చు. అయితే ఇక్కడ మీరు చేయాల్సిన పని ఒక్కటే, పగతో స్పందించకండి. మిమ్మల్ని బాధ పెట్టిన వారిని తిరిగి బాధ పెట్టాలని ప్రయత్నం చేయకండి. మీ ఎదుగుదలే మీకు సరైన సమాధానం. ఎందుకంటే మీ జీవితంలో నిజమైన రాజయోగం మొదలయ్యేది మీరు ఇతరులను ఓడించినప్పుడు కాదు, మీ నిన్నటి పరిస్థితిని మీరు ఓడించినప్పుడు. 4వ మార్పు జీవితానికి ఒక కొత్త దిశ. ఆగస్టు 20 నుండి 25 మధ్య మకర రాశి వారికి అత్యంత ముఖ్యమైన మార్పు ఇదే. మీరు ఇంతకాలం ఏదో ఒక విషయం గురించి సందేహంలో ఉండవచ్చు. ఈ పని చేయాలా వద్దా, ఈ వ్యక్తిని నమ్మాలా వద్దా, ఉద్యోగం మార్చాలా వద్దా, వ్యాపారం మొదలు పెట్టాలా, ఇంకొక కొత్త ప్రయత్నం చేయాలా, ఇటువంటి ఆలోచనలు మీ మనసులో తిరుగుతుండవచ్చు. ఈ సమయంలో ఒక సంఘటన మీకు స్పష్టమైన నిర్ణయం తీసుకునేలాగా చేయవచ్చు. ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. ఒక వ్యక్తి చెప్పిన మాట మీ యొక్క ఆలోచనలను మార్చవచ్చు.
ఒక అనుకోని పరిణామం మీకు ఏ దారిలో వెళ్ళాలో అర్థమయ్యేలాగా చేయవచ్చు. ఇది మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ లాగా అనిపించవచ్చు. ముఖ్యంగా ఎన్నో రోజులుగా మీరు వాయిదా వేస్తున్న ఒక నిర్ణయం ధైర్యంగా తీసుకునే పరిస్థితి రావచ్చు. మకర రాశి వారికి కుటుంబపరంగా కూడా మంచి మార్పులు అయితే కనిపించవచ్చు. ఇంట్లో చాలా కాలంగా ఉన్నటువంటి ఒక సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తగ్గవచ్చు. దూరంగా ఉన్న వ్యక్తి నుండి శుభవార్త కూడా రావచ్చు. పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సంబంధం గురించి సమాచారం రావచ్చు. ఉద్యోగం లేదా చదువు విషయంలో కూడా కుటుంబం నుంచి సహకారం రావచ్చు. ఇక ఉద్యోగాలు చేస్తున్న మకర రాశి వారికి ఈ కాలం ప్రత్యేకంగా ఉంటుంది. మీ కష్టాన్ని గుర్తించే వ్యక్తి కనిపించవచ్చు. మీ పైన నమ్మకం పెరగవచ్చు. కొత్త బాధ్యత రావచ్చు. మీ ప్రతిభను చూపించడానికి ఒక అవకాశం రావచ్చు. వ్యాపారం చేస్తున్న వారు కూడా తొందరపడకుండా ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కానీ ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది. ఆగస్టు 20 నుండి 25 మధ్య మీ యొక్క వ్యక్తిగత విషయాలను ప్రతి ఒక్కరితో పంచుకోకండి. మీ ప్లాన్స్ ఏంటి, మీరు ఎంత సంపాదిస్తున్నారు, మీరు ఏం పని చేయబోతున్నారు, మీకు వచ్చిన కొత్త అవకాశం ఏమిటి, ఇవన్నీ కూడా అందరికీ చెప్పాల్సినవన్నీ లేదు. కొన్ని విషయాలు బయటకు చెప్పకముందే నిశ్శబ్దంగా పెరగాలి. అందుకే ఈ సమయంలో మాట కంటే పని ఎక్కువగా ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా స్పందించకండి. మీ మీద విమర్శలు వచ్చినా వెంటనే సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ సమయం వచ్చినప్పుడు మీ ఫలితాలు మీ తరపున మాట్లాడతాయి. మకర రాశి వారు మీరు గతంలో ఎదుర్కొంటున్న కష్టాలు మీ జీవితాన్ని ఆపడానికి వచ్చినవి కాదు, అవి మిమ్మల్ని బలంగా మార్చడానికి వచ్చిన అనుభవాలు. ఇప్పుడు మీ యొక్క అనుభవాల ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తును మార్చే అవకాశం ఉంటుంది. ఆగస్టు 20 నుండి 25 వరకు ముఖ్యంగా ఈ 4 విషయాలను గుర్తుంచుకోండి. మొదటిది, ఆగిపోయిన పనులలో కదలిక వస్తుంది. రెండవది, డబ్బు విషయంలో ఉపశమనం లేదా కొత్త అవకాశం కూడా రావచ్చు. మూడవది, మీ విలువను గుర్తించని వ్యక్తులే మిమ్మల్ని గౌరవించే పరిస్థితి రావచ్చు. నాలుగవది, మీ జీవితానికి కొత్త దిశ చూపించే ఒక నిర్ణయం లేదా అవకాశం కూడా రావచ్చు. మకర రాశి వారికి ఇది కేవలం అదృష్టం గురించి మాట్లాడే సమయం అయితే కాదు, మీరు ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న మార్పు కోసం సిద్ధపడే సమయము. అందుకే ఆగస్టు 20వ తేదీ నుండి 25వ తేదీ వరకు కూడా మీకు ఎదురయ్యే చిన్న చిన్న అవకాశాలను కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ఒక చిన్న ఫోన్ కాల్, ఒక చిన్న పరిచయం, ఒక చిన్న అవకాశం, ఒక చిన్న నిర్ణయం, ఇవే కొన్నిసార్లు మన జీవితంలో పెద్ద మార్పులకు కారణమవుతాయి. చివరిగా ఒక్క మాట, ఎవరు అవునన్నా కాదన్నా మీ మీద మీకు నమ్మకం అనేది ఉండాలి. మీరు ఇప్పటి వరకు పడిన కష్టం వృధా కాదు. మీ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. ఆగస్టు 20 తర్వాత మీ ముందుకు వచ్చే అవకాశాలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. తొందరపడి నిర్ణయాలు కాకుండా ఆలోచించి ముందుకు సాగండి. మీ జీవితంలో మంచి మార్పులు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మకర రాశి వారికి రాజయోగం కలగాలని, ఆర్థికంగా, కుటుంబపరంగా, వృత్తిపరంగా కూడా మంచి రోజులు రావాలి అని కోరుకుంటూ ఉన్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఇంట్లో మకర రాశి వారు ఉంటే ఈ వీడియోని వారికి షేర్ చేయడం మర్చిపోకండి. ముఖ్యంగా మకర రాశి వారు ఎవరైనా ఉంటే మకర రాశి అని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కావలసిన శుభ ఫలితాలు మీ జీవితంలో నిజమవ్వాలని కోరుకుంటూ మరొక అద్భుతమైన వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మకర రాశి వారందరికీ కూడా మన వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.